ఎప్పుడు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంది. అది పెరగట్లేదు ప్రధానంగా. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే అగ్ర నిర్మాతలందరూ భారీ బడ్జెట్లు అంటున్నారు. సినిమాల కోసం స్పెషల్ స్ట్రాటజీలు అంటున్నారు. బట్ సినిమాలు వాళ్ళు చేసిన సినిమాలు, తీసిన సినిమాలు రిలీజ్ అవుతుంటేనేమో ఎలా చేశారు ఈ సినిమాలు అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది అగ్ర నిర్మాతలు డిఫరెంట్ స్ట్రాటజీలు, డ్రీమ్స్ అంటున్నారు. రకరకాల పేర్లతో వస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కొత్తగా తామే స్థాపించినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతగా దీని గురించి మీ అభిప్రాయం? కొత్త అంటే కొత్తనండి. కొత్తగా ఉందంటే కొత్తగా ఉంది, కొత్తగా లేదంటే కొత్తగా లేదు. ఇప్పుడు ఎట్లా అంటే సినిమా ఇండస్ట్రీలు ఇవాళ ఉన్న పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఓ పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మాది పార్ట్ 2 లేకపోతే చిన్నగా సబ్సిడరీ కంపెనీలు పెట్టి వాటిలో కొత్త నిర్మాతలు ఎవరైనా వస్తే పెట్టుబడి వాళ్ళు పెడితే వీళ్ళు సినిమాలు చేసి పెడుతున్నారు. దానివల్ల లాభం ఏంటంటే ఈ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ కంపెనీ పేరు చెప్తే సూపర్ హిట్లు పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీ మీద ఒక కంట్రోల్ ఉంటుంది అనే ఉద్దేశంతో కొత్తగా మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి అన్నీ చూసి పెడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తే చేసి పెడుతున్నాయి. అట్లా ఇప్పుడున్న 6-7 కంపెనీల్లోనూ కొత్త వేరే అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అసోసియేటెడ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు యాక్చువల్ డబ్బులు పెట్టేది వాళ్ళే. వీళ్ళు కంపెనీల పేర్లు పెట్టి వీళ్ళు యాక్చువల్గా కొంత డబ్బు తీసుకుంటారు. దాంట్లో వీళ్ళు ప్రొడ్యూసర్ ఫీజు ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ డబ్బులు కూడా కలిపి బడ్జెట్ పెరుగుతుంది అక్కడ. బట్ ఆ బడ్జెట్కి దానికి వాళ్ళకు ఉండేది ఉంటుంది. సో ఇప్పుడు నేను నిన్న ప్రెస్ మీట్ ఈయన చూసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చూస్తా అంటే ఈయన కూడా డబ్బులు ఉండి ఎవరన్నా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి టోటల్ మేము చేసి పెడతాం అన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని కంపెనీలు ఇప్పుడున్న 10 కంపెనీలు అవి ఉన్నాయి అన్నారు కదా మీరు. ఆ 10 కంపెనీల్లోనూ సబ్సిడరీ కంపెనీలు వచ్చి చేస్తున్నారు. సో కొత్తగా ఏమీ అనిపించలేదు నాకు మరి. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర టాలెంట్ ఎవరి దగ్గర అంతే కదండి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు 10 సినిమాలు తీస్తున్నారు. సో కొత్త టాలెంట్ కానీ పాత టాలెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం సిస్టమేటిక్గా బ్యాంక్ పెట్టి కంపెనీ సపరేట్ దీన్ని వేరే కంపెనీ పెట్టి చేస్తున్నారు. వాళ్ళు వేరే సబ్సిడరీ యూనిట్ 2, యూనిట్ 3 అని పెట్టి తీస్తున్నారు. అంతే తేడాలు.